ఒకటి చెప్తున్నా, వాళ్ళు చెప్తే సరిపోతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆ రోజు ఇదే రఘురామకృష్ణరాజు కూడా నా మీద నన్ను కొట్టారా బాబు, వీడియో కాల్లో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు, నన్ను రౌండ్లు వేస్తాను కూడా ఇదే వైసీపీ బయటకు వచ్చి అదట కుదురుతుంది, పోలీస్ స్టేషన్లో జరగవు, అవన్నీ జైల్లో జరగవు, అవన్నీ కూడా పుకారు ఫేక్ అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పుకారే ఫేక్, అవన్నీ జరగవు పోలీస్ స్టేషన్లో, చట్టంలో అవన్నీ జరగవు, చట్టపరంగా ఏమన్నా యాక్షన్ తీసుకుంటాం. అంటే ఒక కామన్ మ్యాన్ తిట్టినప్పుడు ఒక మనిషి మిన్నుగా నన్నుగా తిప్పితే మనం రియాక్ట్ అవుతాం. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తిట్టినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. కారణం ఏంది వాళ్ళకు కూడా తెలుసు. అంబటి రాంబాబు అమ్మాయి కూడా ఏం కాదు, కేవలం లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి అంబటితో జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న మాస్టర్ గేమ్ ఇది. అలాగే జోగి రమేష్ ఆడిస్తున్న మాస్టర్ గేమ్ ఇది. ఎక్కడ కూడా చూడండి, కమ్మ కాపు బీసీలనే మాట్లాడుతున్నారు తప్ప రెడ్లు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు రెడ్లు సీన్లోకి రావట్లేదు, ఎందుకు రెడ్లు తిట్టడం లేదు, కేవలం వాళ్ళ వర్గాన్ని కాపాడుకుంటూ కాపుల్ని పెట్టి దాడి చేయిస్తున్నాడు. కాబట్టి అంబటి రాంబాబు కాపు నేతకి కాపులపై దాడి చేసేది రెడ్డా వేరే వాళ్ళ మీరు ఒకసారి ఆలోచించండి. కాపులపై దాడి చేసేది రెడ్డి కులమా వేరే కులమా అనేది ఒకసారి ఆలోచించండి. జూమ్ లో ఉన్నారు కదా, ఇస్తాను ఆయన అయిపోయి మీరు మాట్లాడితే కావస్తే. కిరణ్ మాట్లాడండి. నేను ఒకటి అడుగుతాను గారు, మధుసూదన్ రెడ్డి గారు, లాస్ట్ గవర్నమెంట్ లో ఎంతమంది కాపుల మీద మీరు కేసులు పెట్టలేదు? అంత అవన్నీ పక్కన పెడతాం. పవన్ కళ్యాణ్ గాని వైజాగ్ లో నిర్బంధించారు ఒక రాత్రి అంతా పోలీసులు పంపించి. ఆ రోజు ఎందుకు ఇదే వైసీపీ కాపు నేతలు ఎవరికి ప్రేమ పుట్టుకురాలేదు కాపుల మీద? రాదు. పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద పడుకోబెట్టారు ఆంధ్ర బార్డర్ లో రానికుండా. అప్పుడేమైంది? కాపులు ప్రేమ లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల్ని చిన్న పిల్లలను చూడకుండా మీ ఇంట్లో వచ్చి మీ బెడ్రూమ్ లో దూరుతాం అంటే అప్పుడేమైంది కాపుల ప్రేమ? నాలాంటి ఎంతో మంది కాపు యువకులు యువతుల మీద కేసులు పెట్టి జైలు పంపారు, మా ఇళ్లలో దూరినారు, మమ్మల్ని పట్టుకెళ్లారు, మా ఆస్తులు కాజేశారు. అప్పుడేమైంది కాపుల ప్రేమ? ఈ రోజు ఇదే మౌనిక గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరు చెయ్యాలంటే, అమ్మ తల్లి మౌనిక గారు మేము మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాము, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి భార్యని పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టినప్పుడు మీకు కనిపించలేదా? ఇదే జోగి రమేష్ గారి భార్య కనిపించలేదా? ఇదే టీడీపీ పార్టీ కార్యాలయంపై చిత్తు దాడి చేసినప్పుడు మీకు కాదు ఇవన్నీ కూడా ఫేకా? ఏంటి సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తున్న వార్తలన్నీ కూడా ఫేక్ వార్తలా? అంతే కదా. అప్పుడు వాళ్ళు చెప్పింది ఇప్పుడు మేము చెప్తున్నాం, అంతే కదా. తప్పే. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, మేము ఎవరు కొట్టం, మేము ఎవరు కొట్టం, ఎవరు చేయము, చట్టం తరపున చేసుకోబోతోంది, చట్టం పోతుంది. ఇంకెట్టానికి రోజు బిర్యానీ పెడతారు 3 కోట్ల. అత్తగారింటికి పోయినా జైలుకి పోయిన అత్తగారింటికి కదా పోయింది. అయినా జైలుకి వెళ్ళినప్పుడు జైలు అట్టే ఉంటారు. అదే జైలు ఏమైనా విఐపీ గెస్ట్ హౌస్ అనుకున్నాడా? కాదు కదా. ఇంకా కొంచెం పోతే సంజన సుఖం అడుగుతాడు జైల్లో పంపిమని చెప్పి. ఇవన్నీ కుదరదేమో సార్. జైలు అంటే అట్టే ఉంటుంది చట్టాలు. ఒకటే చెప్తున్నాం, కాపు కులం బ్రాండ్ వేసుకుని దయచేసి రాష్ట్రంలో గొడవ తీసుకురాకండి. కాపు కులం చాలా, కాపు కమ్మ బీసీలు మేమంతా కలిసి మెలిసి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి దయచేసి ఒక కుల ముద్ర వేయకండి. ఆయన అన్ని కులాలకు సంబంధించిన నాయకుడు. కాపు కులం ముద్ర వేస్తే బాగోదు. ఈ రోజు అంబటి రాంబాబు లేదు కాపులు దాడి చేస్తారు చెప్తే కాపులు ఎవరు ఏంటండి వంగవీటి రంగాకాలం నుంచి కలిసి ఉన్నారా మీరు? కాపులు వంగవీటి రంగా గారితో కాపులతో పోలేస్తారు ఎవరు? అంబటి రాంబాబు వంగవీటి రంగా గారు ఆయన చనిపోయిన తర్వాత కులానికి ఆదర్శమైనాడు. కులానికే కాదు, రాజకీయం చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శమైన రాజకీయ నాయకుడు. ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడు రంగా గారు చనిపోయిన తర్వాత ఒక కులానికి దేవుడేడైనా వంగవీటి రంగా గారు. ఆయన జీవితం ఒక చరిత్ర పుస్తకం, ప్రతి ఒక్కరికి పాఠం కావాలి. రంగా గారి జీవిత చరిత్ర అందరికీ. అంబటి రాంబాబు గారి ఫోటో ఎట్లా పెట్టారు సార్ దరిద్రంగా? ఓకే కిరణ్, మీ దగ్గర కూడా ఇది ఉందా? ఈ మళ్ళీ కులాల కుంపట్లు రేజ్ చేస్తున్నారా? సార్ ఒకటే అండి, ఇప్పుడు ఈ 2-3 రోజులుగా ఈ కులాల చెప్పిపోయింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాక నేను కూడా దయచేసి చేయగలరా బాబు, ఇది లడ్డు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆడుతున్న గేమ్ ఇది. ఈ గేమ్ ని జగన్మోహన్ రెడ్డి కొంతమంది రెడ్లతో చేయిస్తున్న గేమ్ ఇది. మామూలు పరిస్థితి కాదు. రెడ్లను కూర్చోబెట్టి మా మీద దాడి చేయిస్తున్నాడు, మా గొడవ పెట్టిస్తున్నాడు. ఏ రెడ్డి మాట్లాడితే ధైర్యం కొంచెం మాట్లాడవచ్చు. రెడ్లు ఆడుతున్న డ్రామా, రెడ్ల మీటికి ఆడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాపుల మీద మాట్లాడిస్తారు. అసలు వైసీపీ అంబటి రాంబాబు కాపు నేత అని ఇప్పుడు గుర్తొచ్చింది మీకు? ఇన్నోళ్ళు గుర్తురాలేదా? ఆయన మంత్రి పదవి ఇచ్చారండి, ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.
ఇరిగేషన్ మంత్రులు ఇచ్చాము ఫోన్ లో కాపులకి. బాగా మాట్లాడని ఇచ్చారులేండి మీరు. ఏం మాట్లాడదు ఏది తీసుకుంటేట ఫోన్ లో బాగా మాట్లాడని ఇచ్చారులే మీరు. మీ పార్టీకి అర్హత అది కదా. వర్మ గారు మాట్లాడు. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి రాష్ట్రంలో కులం గొడవలు ఇందులో ఆపేస్తే బెటర్. కులం పేరుతో గొడవలు తీసుకొచ్చి శాంతి భద్రత క్రియేట్ లేదు, అది మంచి పరిస్థితి కాదు, మంచి పద్ధతి కూడా కాదు. అది కాదు. ఎక్కడి నుంచి drive అవుతుందో తెలియదు. దీన్ని ఒకటి, ఆయన ఏమి జైలుకు పోయింది ఏమి సంఖ్యలు చించుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసము పోరాటాలు చేస్తూ అంబేద్కర్ బొమ్మగాడో గాంధీ మహాత్మ బొమ్మ కూడా దీక్ష చేయలే, నోటి దోలతో మాట్లాడి పోయినాడు. కాబట్టి దాని అంత ఆపేస్తే బెటర్. దాన్ని ఏదో ఉద్యమకారులు మీరు క్రియేట్ చేసుకుంటే చాలా ఇబ్బందులు పడతారు, చాలా